కనుక అన్నింటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి. We have to understand the fundamental truth that the divinity is one and the same. బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి. Bulbs are different. కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చును. Colors may vary. కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చును. They might differ in their voltage. ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినంత మాత్రమున, రంగులు వేరు వేరుగా ఉండినంత మాత్రమున, బల్బులు వేరు వేరుగా ఉండినంత మాత్రమున అది ప్రత్యేకంగా మనం భావించరాదు. Basing on the voltage, the color and the bulbs, we cannot consider them separate. అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే. The current is one and the same in all. అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును. Individuals may be of different forms, అనేక భావములుగా ఉండవచ్చును. with different thoughts, అనేక నేములు కలిగి ఉండొచ్చును. with different names. కానీ అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. The spirit, the principle of spirit, Atma, is one and the అట్టి same. ఆత్మభావం పెట్టుకొని మానవుడు సమాజంలో కాలుడాలి. With this atmic feeling of the spirit, one should step into society. అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది. Then that could be a true service.